బైబిల్ పుస్తకాలు 66. ఇప్పటికి ఎన్నైంది? 52 గ్రంథాల్లో మీకు బాగా అర్థమైన గ్రంథం చెప్పండి ఒకటి. మీరు మౌనంగా ఉంటే ఏమీ అర్థం కాలేదు అనుకుంటాను. ఏదో చెప్పాలి కదా. మీకు బాగా అర్థమైన గ్రంథం ఏంటి? సరే, ఒకటి కాదు రెండు చెప్పండి. మీకు బాగా అర్థమైన గ్రంథాలు ఏంటి చెప్పండి. చెప్పండి, ఎవరో కూడా పర్వాలా. మీకు అర్థమైన బాగా హృదయానికి నాటుతున్న ఒక గ్రంథం నేను అడిగే ప్రశ్న. గ్రంథం. రైట్, థ్యాంక్ యూ. ఇంకా యోనా. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. 52 అయినాయి. అయ్యగారు ఉంటే మరి లేరు. అయ్యగారు కూడా అడుగుదాం. 52 రోజులు ప్రార్థన జరిగినాయి కదా, సంఘస్థుల్లో ఏమైనా మార్పు కనబడిందా అని అయ్యగారికి కూడా అడుగుదాం అనుకున్నాయి. కనపడాలి కదా, కనపడాలా లేదా? ఇప్పుడు బోధ వింటే సరిపోదు కదా. బోధ విన్న తర్వాత బోధ మనుషుల్లోకి వచ్చిందా రాలేదా అనేది ముఖ్యం. అంతే తప్ప బోధించడం వల్ల రాత్రంతా ప్రసంగం చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనిషిలోకి ఎంత వచ్చింది అనేది ముఖ్యం. అది చాలా ప్రాముఖ్యం. నేను ముందే చెప్పాను మీకు. నేను చెప్పు, మీరు బైబిల్ అంతా చాలా విషయాలు ఎవరు రాశారు, ఎన్నో సంవత్సరం రాశారు, ఇవన్నీ తెలుసుకునేదానికంటే సారాంశం ఏంటో అది మాత్రమే తెలుసుకుంటే మీకు మంచిది. ఎందుకంటే మీరు ఇతరులకి బోధించే వ్యక్తులు కాదు కనుక, లెసన్ చెప్పే వ్యక్తులు కాదు కనుక కొంచెం విషయాన్ని తెలుసుకుంటే ఇక్కడ సరిపోతుంది. చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇంకా ఒక 5 minutes నేను టైం ఇస్తాను. త్వరగా చెప్పండి. పిల్లలు మీరు చెప్పండి. మీకు చెప్తున్నటువంటి వాక్యం అర్థమవుతుందా? చెప్పాలి. చెప్పండి. అర్థమవుతుందా? ఏమైనా ఇప్పుడు 2-3 రోజులు ప్రార్థన జరిగిన తర్వాత ఏదైనా మార్పు కనబడాలి మనుషుల్లో. ప్రార్థించుట్లో కానీ, స్తుతించుట్లో కానీ, సంఘానికి వచ్చే విషయంలో కానీ, ఇవన్నింటిలో మార్పు ఉండాలి. సంఘంలో ఇప్పుడు 66 రోజులు ఏమై ఉండాలి? మార్పు రావాలి కదా. ఒకే రోజు రాదు కదా, క్రమేపీ మార్పు రావాలి. వస్తుందా? సంఘంలో వస్తుందా? మీకే తెలియదు, వస్తుందా? రైట్. పోయినసారి నేను వచ్చినప్పుడు మీకు చెప్పినట్లు గుర్తున్నా. మీరు దేవుని సువార్థికులుగా ఉండాలి అని మాట్లాడారు. మీరు దేవుని సువార్థికురాలుగా ఉండాలి. మీరు ఆ పని చేస్తున్నారా? సువార్త చేస్తున్నారా? సంఘం పట్ల భారం కలిగి ఉన్నారా? అలాగే మీరు చేయకపోతే బాధ వినువారుగా మాత్రమే ఉంటారు. దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. సరే, ఒక ప్రశ్న వేస్తాను త్వరగా. మీకు ఎప్పటిదో కాదు. రాత్రి కాలంలో కొలసీ పత్రిక విన్నారు మీరు? కొలసీ పత్రిక, అవునా? 51 ఏంటి చెప్పండి? కొలసీ పత్రిక. కొలసీ పత్రిక, అవునా? అవును. కొలసీ పత్రికను ఒక వార్డులో చెప్పండి. కొలసీ పత్రిక ఒక్క ముక్కలో చెప్పాలి. కొలసీ పత్రికలో మీరు నేర్చుకున్న ఒకే ఒక ట్రూత్, సత్యం ఏంటి? పరలోకము కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. రైట్. నిర్వచనం కొలసీ పత్రిక. మీరు ఏమన్నా పరలోకం కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. అది ఇంకా అదంతా లోపల విషయం. నిర్వచనం ఏంటి అంటే పరలోకం కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి.
అటువంటి దేవునికి స్తోత్రం. సరే, నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు జవాబు చెప్పకపోతే నేను వాక్యం చెప్పడం కష్టం నాకు. అంటే నేను గోడకి చెప్పినట్టు ఇప్పుడు వెళ్ళిపోలేదు, నా వల్ల అలా అవుతుంది. నేను చెప్తూ ఉన్నప్పుడు తిరిగి మీరు జవాబు చెప్పాలి. చెప్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అని నాకు అర్థమవుతుంది. నేను చెప్పగలిగినంత వరకు నేను మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఒకవేళ దేవుని కృప బట్టి కరోనా వలన కొంచెం ఖాళీ దొరికినందువలన కూడా చాలాసార్లు మీ దగ్గరికి నేను రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది ఆఖరిసారి అయి ఉండొచ్చు, అంటే ఈ 66లో నేను ఇంకా రాకపోవచ్చు. కారణం ఏంటంటే నా షెడ్యూల్ బిజీ అయింది. ఈరోజు కూడా చాలా టైట్ అయినా నేను 1 తారీఖు మీకు డేట్ ఇచ్చాను అయ్యగారికి, అందువల్ల నేను రావడానికి పనిచేస్తాను. నాకు డే అండ్ నైట్ కూడా కొంచెం ప్రోగ్రామ్స్, క్రిస్మస్ దగ్గర పడుతుంది కనుక ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రాకపోవచ్చు. ఈ రాత్రి నాకు ఇచ్చిన సమయాన్ని నేను ఉపయోగించుకోవడానికి మీకు ప్రయత్నిస్తాను. దేవునికి స్తోత్రం. వాక్యంలో వద్దాం. ఇప్పుడు కొలస్సీ పత్రికలో నుండి మనం ముగించుకొని దెస్సలోనికీ పత్రికలోనికి వచ్చాం. రండి, దెస్సలోనికీ పత్రిక తీయండి. దెస్సలోనికీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాశారు. పైన చిన్న అక్షరాల్లో రాయబడింది, మీరు చూస్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు రాశారు. దెస్సలోనికీ పత్రిక 2 పత్రికలు. దెస్సలోనికీ పత్రికలు 2 పత్రికలు. త్వరగా చెప్పండి, నా నోటితో చెప్పండి. నాతో చెప్తే మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఉన్నవాళ్ళే కొంచెం తక్కువగా. దెస్సలోనికీ పత్రిక 2 పత్రికలు. ఈ 2 పత్రికలు చాలా చిన్న పత్రికలు. ఒకటి 5 అధ్యాయాలు, రెండవది చెప్పండి 3 అధ్యాయాలు, మొత్తం 8 అధ్యాయాలు. వాస్తవంగా 8 అధ్యాయాలు అంటే చాలా చిన్న పత్రికలు అని చెప్పవచ్చు. త్వరగా నా వైపు మీరు చూడండి, బైబిల్ వైపు చూడకుండా. ఎక్కువ పత్రికలు రాసిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. పౌలు గారికి ఉన్నటువంటి ఆత్మీయతను బట్టి వారు చాలా ఎక్కువ పత్రికలు రాయడమే కాకుండా చాలా లోతుగా పత్రికలు రాశారు. ఇవి ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతాయి. అక్షరానుసారంగా చదివే వారికి ఆత్మీయమైన విషయాలు అర్థం కావు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఎవడైనా ఒక పిల్లడు ప్రశ్న వేసాడనుకో, వాడికి చెప్పిన అర్థం కాదనుకో, అప్పుడు వాడితో మనం మాట్లాడుతూ అంటాం, అరే ఇది నీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ కొంత సమయం అయిన తర్వాత నీకు అర్థమవుతుంది, అర్థమయ్యే వరకు నువ్వు వేచి చూడరా అంటాం. ఎందుకని? వాడికి సరైనటువంటి పరిపక్వత, ఆత్మీయత లేకపోతే ఒక వయస్సు, ఒక పద్ధతి రాలేదు అంట. పత్రికలు అర్థం అవ్వాలంటే ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతాయి. రక్షణ పొందని వారికి పత్రికలు అర్థం కావు. అక్షరానుసారంగా అర్థమైనా కూడా ఉపయోగం లేదు. అది మొదట తెలుసుకోదగిన విషయం. పౌలు గారు చాలా ఎక్కువ పత్రికలు రాశారు. పౌలు గారు రాసినటువంటి పత్రికలు చాలా స్టాండర్డ్ కలిగింది. స్టాండర్డ్ అంటే ఆత్మీయమైనటువంటి స్టాండర్డ్. అర్థం కావడం చాలా కష్టం. ఆత్మీయులైన వారికి చాలా కష్టంగా అర్థమవుతాయి. దానిలో ప్రధానమైన పత్రికలు కొన్ని ఉన్నాయి. రోమా పత్రిక చాలా కష్టమైనటువంటి పత్రిక. హెబ్రీ పత్రిక చాలా కష్టమైన పత్రిక. ఇలాగ కొన్ని పత్రికలు మనం గమనిస్తే చాలా లోతుగా అనిపిస్తాయి. అపోస్తలుడు పౌలు చాలా పత్రికలు రాశారు. రాసిన పత్రికల్లో కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. అక్కడ పౌలు గారు రాసినటువంటి పత్రికలు సంఘాన్ని దిద్దుతూ రాసినటువంటి పత్రికలు. ఇప్పుడు దెస్సలోనికీ పత్రిక కాదు, దెస్సలోనికీ సంఘానికి రాసినటువంటి ఉత్తరం. ఆమె చెప్పండి, దెస్సలోనికీ సంఘానికి రాసిన ఉత్తరం. మనం పత్రిక అన్నాం, కానీ ఇది దెస్సలోనికీ రాసినటువంటి సంఘానికి, ఆ దెస్సలోనికీ అనేటటువంటి ప్రాంతంలో ఉన్న సంఘానికి రాసినటువంటి ఉత్తరం. ఆ సంఘానికి రాసినటువంటి ఉత్తరం. సంఘానికి ఎందుకు ఉత్తరం రాశారు అంటే, సంఘం ఎలా నడుచుకోవాలో తెలుసుకోవడం కొరకు సంఘానికి ఉత్తరం రాస్తూ వచ్చారు. సంఘం ఎలా నడవాలో తెలియాలి అంటే సంఘానికి ఒక ఆయన సజెషన్ ఇవ్వాలి. వారు నడిపించేటటువంటి వ్యక్తి ఎలా నడిపించాలి అంటే, ఆత్మీయమైనటువంటి
కొన్ని విషయాలతో నడిపించాలి. దైవ సేవకులో నేను ఎవరో ఒకడు నాకు ఇష్టం వచ్చినట్లు నేను సంఘాన్ని నడిపిస్తాను అంటే కుదరదు. వారి ఇష్టం వచ్చినట్లు నడిపిస్తానంటే కుదరదు. ఇక్కడ ఉన్న వాక్య ప్రకారం సంఘాన్ని నడిపించాలి. ఎనీవన్ ఎవరైనా కూడా సంఘం వ్యక్తికి కాదు, సంఘం దేవునికి స్తోత్రం. సంఘం దేవునికి కనుక దేవుని సంఘాన్ని దేవుడు నడిపించాలి. మేము మధ్యవర్తులు. దేవుడు చెప్పిన మాట మీకు చెప్పేవారు, మీ అంశాన్ని తీసుకుని పోయి దేవునికి చెప్పేవారు. మరియమ్మ గారికి కాలు బాగలేదు ప్రభువా అని ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తాం. ప్రభు దగ్గర నుంచి మరియమ్మ గారికి వార్త తెస్తాం, దయాప్రాప్తురావా, నీకు శుభము, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఆ పని తప్ప మాకు ఇంకా వేరే పని దేవుడికి ఇవ్వలేదు అక్కడ వరకు. కనుక మేము మా ఇష్టం వచ్చినట్లు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేయడానికి వీలు లేదు. కనుక బైబిల్ ఏం చెప్తుంది అంటే సంఘము దిద్దుబాటు కొరకు ఉత్తరాలు రాయబడినాయి. సంఘము దిద్దుబాటు కొరకు తెస్సలోనికీ సంఘమైన, రోమా సంఘమైన, లేకపోతే ఆ కొరింథీ సంఘమైన, లేకపోతే ఎఫెసు సంఘమైన, కొలస్సీ సంఘమైన, అన్ని సంఘాలు ప్రభు సంఘాలే. దేవునికి స్తోత్రం. హలో ఇద్దరు లేకపోతే అదే ఆఖరి ప్లేస్ లాస్ట్ మినిట్ వరకు వేసారంటుంది. దశలోని ఏ సంఘానికి రాసిన ఆ సంఘముకు దిద్దుబాటు కొరకు రాయబడినటువంటి మాట. అన్ని సంఘాలలో మనం ఉన్నాం. అన్ని సంఘాలలో మనది ఒక సంఘం. కనుక దేవుడు ఆ సంఘాన్ని హెచ్చరించినట్లు మనల్ని కూడా హెచ్చరించడానికి పత్రిక రాశాడు. మనం కొలస్సీ పత్రికలు ఎందుకు చదువుకోవాలని అంటే మనం కూడా సంఘం కనుక. తెస్సలోనికీ సంఘానికి రాసిన పత్రిక ఎందుకు చదువుకోవాలి అంటే మనం కూడా సంఘంలో ఒక వ్యక్తిని కనుక మనం కూడా దిద్దపడాలి కనుక. అది అచ్చు తెలుగులో మీకు చెప్పాలి అంటే పత్రిక మనిషిని దిద్దుద్ది. దిద్దుబాటు లేని వ్యక్తి దేవుని రాజ్యానికి ఉపయోగపడరు. అది మొదట తెలుసుకోవాలి. దిద్దుబాటు కలిగి ఉండాలి సంఘం యొక్క ఉద్దేశం. ఇక త్వరగా నేను ఎదురికి వస్తా. ఎంతమందికి ఇప్పుడు చెప్పిన మాటలు అర్థమైంది? ఆమె చెప్పండి. కొంతమంది చెబుతులు లేవట్లేదు. డాక్టర్ గారు లేకపోతే చెప్తారు అనుకుంటా. సంతోషం. బీపీ చూసేటప్పుడు చెప్తారు. ముందు లేకపోండి, మంచిది, సంతోషం. దేవునికి స్తోత్రం. కొంతమంది డాక్టర్ గారు చెప్పేవారు వినరు. డాక్టర్ గారు చెప్పేవారు వినకూడదు. ముందే మనం వెళ్ళుకోవాలి. మంచిది, అది చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. మంచి విషయం కూడా. నా దగ్గర ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి. ఆమె బాప్తిసం తీసుకుంది. ప్రభు దగ్గరికి వచ్చింది, బాప్తిసం తీసుకుంది. ఆ అమ్మాయి పేరు ధనలక్ష్మి. హిందూ వ్యక్తి, ప్రభువుని నమ్ముకుంది. లూథియం అని బాప్తిస్మికి పేరు పెట్టాం. పేరు పెట్టిన తర్వాత ప్రభువులో నడుస్తుంది. చక్కగా నడుస్తూ ఉన్నప్పుడు సంఘస్థులు ఒకరోజు నాకు ఒక ఫిర్యాదు చేశారు. అయ్యా, మన సంఘస్థురాలు ఉందే లూథియమ్మ గారు, ఆ లూథియమ్మ గారు ఎక్కడ భోజనాలైనా ఆమె ఉంటుందా అన్నారు. ఇదేంటి అన్నాడు. ఆశ్చర్యం. అయ్యా, మరి పరిస్థితి అలా ఉన్నది. అవి ఏ భోజనాలు అనవసరం, ఆమెకి ఆ భోజనాల్లో ఉంటుందంట. సరే, నెమ్మదిగా ఒకరోజు లైట్గా కొంచెం చెప్పడానికి ప్రయత్నించాను. చెప్పిన తర్వాత కూడా మానలా. మీ భాషలో చెప్పాలంటే ఏమంటే పానకం పండుగ రోజు పానకం రోజు పానకం, భోజనాల రోజు భోజనాలు, వినాయక లడ్డూలు అన్నీ మొత్తం కంటిన్యూ చేస్తుంది. బాప్తిసం అంటే తీసుకుంది. సరే, అంత బాగానే ఉంది. ఒక 1 year 2 years అయింది. బాగా సరే చూస్తూ ఉన్నాం, జరుగుతుంది పరిస్థితి. ఒకరోజు సాయంత్రం 5 గంటలకు నేను కూర్చుంటే పెద్ద సంచి తీసుకుని వచ్చింది. ఎంత పొడవు సంచిలో వచ్చిన తర్వాత కూర్చోమన్నా. కూర్చుంది, కింద కూర్చుంది. నేను కూర్చున్నాను. కూర్చుంటే మాట్లాడి చెప్పు, ఏం చెప్పాలా అని చెప్పింది.
అయ్యా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఇది చూడండి అని ఎక్స్రే తీసింది, వెయిట్ ఎక్స్రే చూపించింది. ఎక్స్రే చూశారు, ఏమన్నారు, జీవితంలో మోసం జరుగుతున్నారట. దేవునికి స్తోత్రం. ఏమన్నారు? నేను బయట అనలేదు కానీ మనసులో కుతూహల పడ్డా. ఎందుకని? నేను చెప్తే అనలేదు కదా. అదే మరి ఇప్పుడు చెప్పిన విషయం అదే. హల్లెలూయా అన్నట్టు ఎంతటిగా ఎంతే మంచిది. కొంతమంది మామూలుగా పాస్టర్ గారు చెప్తే ఎక్కువ, కొందరికి ఏమంటే డాక్టర్ గారు చెప్తే ఎక్కుతాయి. మరి సంతోషం, మీరు మీ ఇష్టం, మీరు ఎవరు చెప్తే ఎక్కుతారు. అంది నేను మాట్లాడుతూ మనసులో ఏ అన్నా తింటే చచ్చిపోతామని చెప్పారు, తినకూడదని చెప్పాను. ఎల్డిఎల్ అని ఉంటుంది హాట్లో, ఎల్డిఎల్ అని కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయిందంట. ఆ కొలెస్ట్రాల్ మీరు కనుక మాంసం కనుక తిన్నామంటే కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ అటాక్ చచ్చిపోతాం అన్నాడట. అది సందులో పెట్టుకుని చెప్పా, శుభ్రంగా ఈ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా చెప్పండి, కాయగూరలతో చక్కగా చిన్నగా ఇంటి దగ్గర భోజనం, దేవునికి స్తోత్రం అని చెప్పారు. దేవునికి స్తోత్రం. బాగానే ఉంది ఎప్పుడు చెప్పండి, బాగానే ఉంది. లేకపోతే చెప్పండి ఆయన చెప్పిన తర్వాత కూడా పద్ధతి మారింది అనుకోండి, టపా కట్టేసి అనుకుంటుంది. ఓకే, అర్థమవుతుంది అనుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఇంతకీ? దేవునికి స్తోత్రం. నీకు తెలుసు కదా, నీకు తెలుసో తెలియదు, మనకి మనకి పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెల కంటే, రక్త సంబంధుల కంటే, ఉన్నతమైన వ్యక్తులు అందరికంటే మనకు ప్రాముఖ్యమైనటువంటి వారు ఎవరంటే దేవుడు. ఎవరు చెప్పండి? దేవుడి తర్వాత ఎవరు? దేవుడి తర్వాత దైవజనుడే. చెప్పండి, ఎవరు? దైవజనుడే. దైవజనుడే. దైవజనుడి కంటే గొప్ప వ్యక్తులు మనకి లేరు. అందుకే బైబిల్ ఏం చెప్పారు? అతడు నీకు ప్రవక్త, అతడు నీకు దేవుడిగా ఉండును అన్నాడు. అతడు నీకు దేవుడిగా ఉండును అని. రైట్. కనుక దైవ సేవకుని మాట మనం చాలా జాగ్రత్తగా వినాలి, ఫ్యూచర్ తప్పకుండా వినాలి. అది చాలా మంచిది కూడా, చాలా మంచిది కూడా. సరే, వాక్యంలోకి వద్దాం. ఇప్పుడు అర్థమైనటువంటి కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. దశలోనికి సంఘంలో త్వరగా 5 మాటలు మీకు త్వరగా చెప్తాను. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క సంఘానికి 4 మంచి విషయాలు ఉన్నా, ఒక చెడ్డ విషయం ఉంది. 4 మంచి విషయాలు ఉన్నా వాళ్ళలో ఒక చెడ్డ లక్షణం ఉంది. మీరు బైబిల్లో చెప్పండి. బైబిల్లో 7 సంఘాల్లో యేసు ప్రభువారు సంచరించారు. 7 సంఘాల్లో సంపూర్ణమైన సంఘం ఏంటి? 7 సంఘాల్లో సంపూర్ణమైన సంఘం ఏంటి? నేను అడిగే ప్రశ్న కొంచెం ఆన్సర్ కరెక్ట్గా చెప్పండి. 7 సంఘాలలో 7 సంఘాల్లో, నా తెలుగు భాషను కరెక్ట్గా మాట్లాడండి. 7 సంఘాలలో మచ్చలేని సంఘం ఏది? అది చెప్పండి. ఇప్పుడైనా అర్థమైందా? రైట్, చెప్పండి. 7 సంఘాలలో మచ్చలేని సంఘం ఏది? లేదు, ఏది లేదు. 4-5 మంచి విషయాలున్నా ఒక ఈ విషయంలో నేను హెచ్చరిక చేయవలసి ఉన్నది అన్నాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, వలసే సంఘం సంపూర్ణమా? కాదు. దశలోనికి సంఘం సంపూర్ణమా? కాదు. ఏ సంఘము సంపూర్ణము కాదు. కనుకనే దేవుడు హెచ్చరిక చేస్తూ మాట ఇస్తున్నాడు, సంపూర్ణం కామని హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వలసే సంఘము కొన్ని విషయాలు, మంచి విషయాలు ఉన్నాయి. కొరింథీ సంఘాన్ని విన్నారు కదా మీరు. కొరింథీ సంఘస్థులు దాతృత్వం కలిగిన వ్యక్తులు. వారు నిరుపేదలైన వారి దాతృత్వము గొప్పది అని బైబిల్. దాతృత్వ విషయంలో గొప్ప వ్యక్తులు. గలతీ సంఘస్థులు గలాటా సంఘస్థులు. గలతీ పత్రిక విన్నారా? గలతీ సంఘస్థులు, గలాటా సంఘస్థులు అంటే ఏంటి? ఏ బోధకు పడితే ఆ బోధకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు చెప్పినా వాళ్ళు వింటూ ఉంటారు. వాళ్ళు స్పష్టంగా ఒక దాని మీద నిశ్చయిత కలిగి ఉండరు, వాక్యానికి నిబంధన కలిగి ఉంటారు అనమాట.
వాడు ఈరోజు ఇక్కడ ఉంటారు, వేరే చోట ఉంటారు. అందుకే గలతీ పత్రికలో అపోస్తలుడు పౌలు ఏం మాట్లాడుతూ ఉంటాడంటే, ఓ అవివేకులైన గలతీయులారా అన్నది బైబిల్లో. అంటే గలతీయులు ఎలాంటి వారు? కానీ ఇప్పుడు సంపూర్ణం ఎట్లయింది? అవివేకులు గలతీయులు, సంపూర్ణత ఎలా వస్తుంది? దేవుని ఉద్దేశం ఏంటంటే గలతీయులు సంపూర్ణం చేయాలని వాక్యం రాస్తున్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. అది ఇప్పుడు చెప్పండి, తెస్సలోనికీ సంఘస్థులు, నా వాటిలో వినండి జాగ్రత్తగా. తెస్సలోనికీ సంఘస్థులు ప్రార్థన బాగా చేస్తారు. ఏం చేస్తారు? ప్రార్థన బాగా చేస్తారు. అసలు తెస్సలోనికీ అనగానే మనం తెలియాల్సిన మొదటి మాట ఏంటో తెలుసా? వీరు అన్నింటినీ విడిచిపెట్టి రాకడ కొరకు ఎగిరిపోవాలి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్న వారు తెస్సలోనికీ సంఘస్థులు. మీరు తెస్సలోనికీ పత్రికలోకి ఎదరికి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది, ఒక మాట కనిపిస్తుంది. ఏమంటే కనిపిస్తుంది తెలుసా? బైబిల్లో అక్కడ రాకడ సంబంధించిన విషయాలు కనబడతాయి. మీరు అధ్యాయులు చూడండి త్వరగా. నేను అంశం దగ్గర రాలేదు, ఇంకా త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, 3వ అధ్యాయం మొదటి వచనం, లేకపోతే మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా ఏ సమయం అది? ఇప్పుడు తెస్సలోనికీ సంఘస్థులు దేని గురించి మాట్లాడుతున్నారు చెప్పాలి. అంటే ఈ సంఘస్థులు ఆరిపోయిన వారా, వెలుగుతున్నవారా? చెప్పాలి, వెలుగుతున్నవారే. అంటే రాకడ కొరకు ఆలోచిస్తున్నారు. అసలు పరీక్ష రాసేది వచ్చారు, పరీక్షలో అంటున్నారు. ఆ మూమెంట్ వచ్చింది. అసలు రాసేది దిద్దేదే ఒక తర్వాత వేరే విషయం. వీళ్ళ నోట్లో ఏముంది? రాకడా అంటున్నారు. రాకడా. అందుకే వాళ్ళు ఏం చేయలేదో తెలుసా? తెస్సలోనికీ పత్రికలో ఉన్నటువంటి విశ్వాసం ఇంటి దగ్గర తక్కువ సమయం గడిపారు. ఎప్పుడు కూడా మందిరంలోనే ఎక్కువ సమయం గడిపి రాకడ వచ్చేస్తుందేమో, నేను వెళ్ళకుండా మిగిలిన వాడు వెళ్ళిపోతారేమో అని కంగారు పడుతూ ఎప్పుడు విశ్వాసాన్ని అడ్డు పెట్టుకుని మందిరాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆ రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘం తెస్సలోనికీ సంఘం. అక్కడ వరకు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. ఎంత అర్థమవుతుందో మనాలి లైఫ్లో మీకే తెలియాలి. అక్కడికి కానీ తెస్సలోనికీ సంఘస్థులు మంచివారే. కానీ తెస్సలోనికీ సంఘస్థులకి ఒక చెడ్డ లక్షణం కూడా ఉంది. వీళ్ళు పక్క సంఘస్థులు చూస్తూ ఉంటారు. ఎవరిని? పక్క సంఘస్థుల్ని చూస్తూ ఉంటారు. పక్క సంఘస్థులు చూసినప్పుడు మన పక్క వ్యక్తులు చూసినప్పుడు, మన వాళ్ళు ఒక 100 మంది ఉన్నప్పుడు, పక్క సంఘస్థులు ఒక 300 మంది ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా మనసులో అనిపిస్తుంది, ఏంటబ్బా మన సంఘం అంతా డెవలప్ కావట్లేదు, మన సంఘం ఎందుకు అంత పరిస్థితి, ఏంటో పరిస్థితి అని. అపోస్తలుడు పౌలు గారి దగ్గరికి ఎవరో ఆ సంగతి తీసుకొచ్చారు. తెస్సలోనికీ సంఘస్థులకి నిరుత్సాహం ఉంది. ఏముంది? నిరుత్సాహం. ఏంటి నిరుత్సాహం? వాళ్ళు అలా అయిపోతున్నారు, వీళ్ళు ఇలా అయిపోతున్నారు, వీళ్ళు గొప్పవారు అయిపోతున్నారు, వాళ్ళ సంఘం విస్తరించిపోతుంది, వాళ్ళ పరిస్థితి అది అని. అపోస్తలుడు పౌలు క్లారిఫికేషన్ ఇచ్చాడు. అదే తెస్సలోనికీ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. ఆమేన్, దేవునికి స్తోత్రం. క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఎందుకు మన దగ్గర కొంచెం తక్కువ మంది ఉన్నారు అంటే, లేకపోతే మనం ఎందుకు ఇలా ఉన్నాము అంటే, మన పద్ధతిది అని వివరించి చెప్పాడు. తెస్సలోనికీ పత్రిక ఉద్దేశం ఇది. ఇప్పుడు అపోస్తలుడు పౌలు బోధ చేసినటువంటి పద్ధతి ఆయన చెబుతూ 5 కండిషన్లు చెప్పాడు, 5 పద్ధతులు చెప్పాడు. మనం ఎందుకు ఇలా ఉన్నాము అంటే, త్వరగా నేను చెప్పింది నాకు చెప్పండి. ఏ సంఘము సంపూర్ణమైనది చెప్పండి. ఏ సంఘము? ఈ సంఘాలే కాదు, మనవి కూడా. ఒక 50 మందిలో 30 మంది మంచి విశ్వాసులు ఉంటే 20 తప్పులు ఉంటాయి. ఏ సంఘంలో? బిల్లి గ్రహంగా సంఘంలో కూడా ఉంటాయి. ఆ సంఘంలో కూడా సైతం ఉంటుంది కదా.
ఏ సంఘంలో ఉండదు? ఏ సంఘంలో అయినా ఉంటుంది, ఏ సంఘంలో అయినా ఉంటుంది. కనుక ఏ సంఘము సంపూర్ణమైంది కాదు. అన్ని సంఘాల్లో నుంచి ఒక సంఘాన్ని దేవుడు పిలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. అది సంఘంలో ఎత్తబడేవారు ఉంటారు, గొడవపడేవారు కూడా ఉంటారు. తప్పకుండా ఉంటారు. కారణం ఏంటి? భూలోకంలో ఉండి తప్పకాలు చూసి కింద లోకం వైపు చూసేవారు ఇక్కడే ఉంటారు. ఎత్తబడేవారు గుంపు వేరుగా ఉంటారు అక్కడ. కనుక మా సంఘం గొప్ప అని మనం ఎప్పుడు ఎవరిని అనకూడదు. మా సంఘం కూడా పర్వాలేదు అక్కడ వరకు, అంతే తప్ప మేమే పరలోకి వెళ్తామని కొందరు మాట్లాడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ మాట కరెక్ట్ అయినటువంటి మాట కాదు. బైబిల్ ఏం చెప్తుంది అంటే క్రీస్తులోనే సంపూర్ణత కలిగి ఉన్నాము అని. మన బలహీనతలన్నీ ఆయన క్షమిస్తే తప్ప లేకపోతే మనం సంపూర్ణులము కాము. ఎప్పటికెప్పటికీ బలిపెట్టు మీద నిలబడేటప్పటికే దైవజనుడు చెప్పాలి, తండ్రి నన్ను క్షమించు, నేను నీ దగ్గర ఇక్కడ నిలబడుతున్నాను, నన్ను వాడుకో అని. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడైతే బలిపెట్టి ఇక్కడ నిలబడుతున్నాడో అప్పుడు ప్రతిసారి చెప్పాల్సింది. ఎందుకని? నేను మనిషిని కదా, కోపం వచ్చింది, నాకు ఎవరినో తిట్టి ఉండొచ్చు, ఫలానా ఏదో అని ఉండొచ్చు, మనసులో ద్వేషించి ఉండొచ్చు, నాకు ఇంకొకలాగా అయి ఉండొచ్చు, మనిషిని కదా. కనుక నేను ఇక్కడ నిలబడేటప్పుడు ఏం కోరాలి? దేవుని ప్రభువా నన్ను క్షమించు నాయన, నన్ను మీరు వాడుకోనండి, నన్ను బలపరచండి అని. దేవుడు బలపరచకపోతే మేము మాట్లాడేటటువంటి మాట ప్రజల లోపలికి వెళ్ళదు. అక్కడ మరలా త్వరగా నేను వెనకొచ్చి బ్యాక్ వచ్చాను, త్వరగా చెప్పండి. ఏ సంఘము సంపూర్ణమైంది కాదు. పట్టుకున్నారా? ఇంకేమైనా ప్రశ్న ఉందా ఇక్కడ మధ్యలో? ఎవరైనా ప్రశ్న ఉంటే చెప్పండి. కాదు. 7 సంఘాల్లో సంచరించి యేసుక్రీస్తు సంచరించిన ఆ సంఘాల్లో కూడా సంపూర్ణత ఆయనను నీ మీద తప్పు ఒకటి ఒప్పవలసి ఉన్నది. దాంట్లో ఆ సంఘంలో మంచి విషయాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ చెడ్డ విషయం కూడా ఉందా లేదా? ఉంది. చెడ్డ విషయం అనే మాట నేను నా నోటితో అంటాను కంటే హెచ్చరించే మాట ఉందా లేదా? ఉంది. అక్కడి వరకు. ఇప్పుడు దెస్సలోనికీ సంఘం ప్రార్థనా సంఘమే, బాగా ప్రార్థించే సంఘమే. సంఘం ఎప్పుడు సంఘంలో ఏముండాలి అంటే పాటల గ్రూప్ ఉండాలి. ఆమె చెప్పండి. రైట్. ప్రార్థించే గ్రూప్ ఉండాలి కదా. పాటల గ్రూప్ ఒకటి ఉండాలి, ప్రార్థించే గ్రూప్ ఒకటి ఉండాలి, పరిచర్య చేసే గ్రూప్ ఒకటి ఉండాలి, ఆర్కెస్ట్రా గ్రూప్ ఒకటి ఉండాలి, విమర్శించే గ్రూప్ ఒకటి ఉంటుంది. ఇది తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్గా తయారవుతుంది. దానికి ప్రతి దానికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు, అది విమర్శించేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇది వేరే విషయం. మీరు అనుకుంటారేమో మీ సంఘంలో ఎవరో ఉన్నారండి, ప్రతి సంఘంలో ఉంటారు, చెప్పంటారండి. మీకు తెలుసో తెలియదు. పాస్టర్ గారికి అందరూ భయపడతారు, కొందరు ఏమంటారో వాళ్ళకి పాస్టర్ గారు భయపడతారు. సార్ మీరు ఏ నోట్ చేస్తే మాట్లాడితే కదా బాబు భయం బాబు, ఈ దెయ్యం ఏం మాట్లాడుతున్నారో బాబు లేకపోయింది గొడవ. ఎందుకంటే ఎంత నాకు నీరేడు వేస్తా ఆడదు. నిద్రపోయి లెగిసి ఎప్పుడైతే ఏమైనా అనుభవం ఉండవాలి, నాకు నీరేడు వేస్తా అంటే 1 నిమిషం లేట్ అయితే నిలబడితే ఈ అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయి చేసావు అనుకోండి, ఈ అమ్మాయికి ఏమొస్తుంది? గొప్ప వచ్చేది. దెయ్యం మొహం ఉంది, గొప్ప వచ్చేది. దీన్ని పట్టింది అలా ఉంటుంది కదా. అది కొందరు ఉంటారు, అలాంటి పరిస్థితులు కొందరు ఉంటారు. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఏమేమి ఉండాలి? ఇప్పుడు పాటలు పాడే గ్రూప్ ఒకటి ఉండాలి. అందరూ చెప్పండి. పిల్లలు ప్రార్థించే గ్రూప్ ఒకటి ఉండాలి, పరిచర్య చేసే ఒకటి ఉండాలి. ఇంకోటి ఎవరు ప్రతి పిల్లలు 1 by 1 ఒకళ్ళు వెళ్తూ ఉంటే ఒకళ్ళు వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ప్రతి వాడు తప్పకుండా ఏదో ఒకటి ట్రిపుల్ కామ్ ఏదో చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించాలి. పాట పాడేవాడు మీకు తెలుసా? ప్రతి ఇంట్లో పిల్లో ఏదో ఒకటి పాట పాడేవాడు గానో, ప్రార్థన పరిచయం చేసేవాడు గానో, ట్రిపుల్ కామ్ కొట్టేవాడు గానో, క్యాష్ వాయించేవాడు గానో, ఏదో ఒకటి కంజీలు కొట్టేవాడు గానో ఉండాలి. అలా మనం సిద్ధపరచాలి. అసలు పిల్లల్ని అలా సిద్ధపరచాలి. రాబోయే ప్రతి నెలకి లేక 6 నెలలకు 3 నెలలకు మారిన మనుషులు మారినా ఇంకొక వేరే చోటకి వాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం. 6వ గ్రూప్ కూడా చెప్పుకున్నాను మనం, ఇక దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గ్రూప్ మారదు, ఆ గ్రూప్ అలాగే ఉంటుంది. విమర్శించే
గ్రూప్ చెప్పండి, అది విమర్శించే గ్రూప్. విమర్శించే గ్రూప్ గురించి ఒక మాట చెప్పాలి. వాడు చెయ్యి థ్యాంక్ యూ దేవునికి ఇస్తారు. వాడు చెయ్యనివ్వరు, అంతే అదంతే. వాళ్ళు చదవరు, ఇంకొకరి చదవనివ్వరు, అదంతే అండి. దేవుడు వారిని అత్యధికంగా 100 సంవత్సరాలు దీవించునుగా. దేవునికి స్తోత్రం. మనం దీవించాలి కనుక దీవించాం, అది మన మిగిలిన విషయం మనకి అనవసరమైన విషయం. అక్కడ ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఏం నేర్చుకున్నామంటే, తెస్సలోనికీ సంఘమైనా కానీ కొలస్సీ సంఘమైనా కానీ సంపూర్ణమైన సంఘము కాదు. అన్నింటిలో తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి. వాటిని సవరించుకున్నటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి అయ్యారు, గొప్ప సంఘము అయ్యారు. ఇప్పుడు ఇంతకీ తెస్సలోనికీ సంఘం పక్క సంఘాన్ని చూసినప్పుడు ఆ సంఘంలో వీళ్ళకంటే ఆధిక్యతలు ఏవో గొప్పగా కనబడుతుంది. పౌలు గారు ఆన్లైన్ చూసి సంఘాన్ని కట్టడు. దేవునికి స్తోత్రం. ఎవరో హడావుడి పడుతున్నారని ఆయన అలా చేయడు. అందుకే చెప్పాడు, నేను అలా చేయలేనమ్మా అన్నాడు. ఎలా చేయలేదు ఆ ఒక్క చెప్పేసి వాక్యం ముగిస్తా. 1 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. దేవునికి స్తోత్రం. మన సంఘం రోజుకి 3 అంతలు అవ్వకపోవడానికి గల కారణం ఏమిటంటే, మేము కపటమైన బోధ చేయలేదు. మా బోధ కపటమైనది కాదు. మొదటి మాట ఏంటి? మా బోధ కపటమైనది కాదు. కపటమైనది ఏంటండి? కపటమైనది ఏంటి? మీరు ఏం మారపోయినా పర్వాలేదు, ఏం చేయకపోయినా పర్వాలేదు, మారు మనసు పొందకపోయినా పర్వాలేదు, రెండే చర్చికి వచ్చేయండి. మేము అలా చేయలేదు సార్. చర్చికి వచ్చిన వ్యక్తిని మొదటిగా మేము ఇచ్చే మొదటి పాఠం ఏంటంటే, మారు మనసు పొందండి. దేవునికి స్తోత్రం. ఏం పొందాలి? మీరు మారు మనసు పొందాలి. మీరు 9కి ఆ మధ్య ఒక చర్చికి వెళ్ళాలి. నేను చర్చి కాడు రారంట. కొందరు ఉంటారులే, పాస్టర్ కూడా అలాగే దరిద్రంగా ఉంటారులే. పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేస్తాడు, ఆమె ఈరోజు రాలేదు, పలహారం పంపించింది, ఆమె కోసం ప్రార్థన చేయండి అంటారు. ఆమె ఈరోజు రాలేదంట. ఆమె ఏం పంపించింది ఇక్కడికి? పశువులు చాలా. ఏమంటే ఆమె రాకుండా పలహారం పంపించి 10 రోజులు అంటే ఏమంటే ఆవులా తినేయడానికి. నువ్వు రాని పలహారం మాకు ఎందుకు ఇక్కడ? అవసరం లేదు. నువ్వు వచ్చినప్పుడే తెమ్మంటే బాగుంటుంది కదా. అసలు ఏమంటే అవసరం లేదు. కొంతమంది సంఘానికి క్రమం నేర్పించరు. అసలు క్రమం లేని సంఘం ఉన్నా ఒకటి ఊడినా ఒకటి. నాకు తెలిసినంత వరకు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. ఇది రియల్. క్రమం లేని విశ్వాసి వచ్చినా ఒకటి రాకపోయినా ఒకటి. కుర్చీ వేయి. దేవునికి శుద్ధదండగా ఎందుకు నీ ప్లేస్ ఆక్రమించి పైన ఫ్యాన్ కింద ఇదంతా అవసరమా? నీకు ఇంత అవసరమా? నీకోసం దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడు. ఇన్ని ఏర్పాట్లు చేస్తే నువ్వు పట్టించుకోకుండా ఉంటే అంత దరిద్రం. ఈరోజు వాక్యం కనిపిస్తున్న మాట ఏంటంటే, మొదటి మాట ఏం మాట్లాడతారు? మా బోధ కపటమైనది కాదు. పౌలు గారు ఏం మాట్లాడినా ఎలా మాట్లాడతాడంట? ఎట్లా మాట్లాడతాడు? కపటమైన పదానికి వ్యతిరేక పదం చెప్పండి పిల్లలు. నిష్కళంకం లేక యథార్థం. ఏం చెప్పండి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. మరియమ్మ గారు సరిగా కూర వండకపోయినా, మరియమ్మ గారు మీరు కూర వండితే అసలు ఎంత బాగుంటుందో అని అనడం కపటం. మరియమ్మ గారు మీరు చర్చికి రాకపోయినా కూడా పర్వాలేదు, మీరు ఇంటికాడ ఉండి కూడా కొంచెం ప్రార్థించండి అంటాం కపటం. మంచిది కాదు. మీరు ఎంతటి వారైనా మిమ్మల్ని హెచ్చరించే ఒక వ్యక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. కావాలి మా ఆయన కూడా తిట్టలేదు. నేను ఈ ఆయన తిట్టడానికి దేవుడు అధికారం ఇచ్చాడు ఇవ్వలేదు నాకు తెలియదు కానీ నిన్ను తిట్టడానికి దైవ సేవకుడికి మాత్రం అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అపొస్తలుడు పౌలు ఏమంటాడు? నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు పిల్లలు ఏంటి 10 రూపాయల చాక్లెట్ ఏంటి 5 మినిట్ తీసుకురానా అన్నాడు పౌలు గారు. బెత్తము తీసుకుని రావాలనా అన్నాడు.
ఇప్పుడు ఏమంటారు మీరు చెప్పండి, మరి ఆయన కూడా అలా అనలేదంటే కుదురుద్దా? వాక్యం చెప్తుంది ఇక్కడ ఏమని, నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి? బెత్తము తీసుకుని రావాలన్నా మీ యొద్దకు అని. దేవుడిచ్చిన అధికారం, దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన అధికారం, దేవుని కృప, దేవుని ప్రేమ. శిక్షించిన వాడు బాగుపడడు, శిక్ష పొందని వాడు బాగుపడడు. శిక్ష అనేది చాలా అవసరం. ఒక వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉన్నాను, ఇంద్రబాయ్ ఇలా చేశావు. వాడు మాట్లాడుతూ తిరిగి జవాబు చెప్పాడు, ఇంకొకసారి అలా జరగదయ్యా. నాకు సాటిస్ఫాక్షన్ అనిపించి వదిలేశాను. నిజమే కదా, జవాబు ఎలా ఉంది చెప్పండి, ఇంకొకసారి అలా జరగని మనం. దేవునికి స్తోత్రం. నేను ఇంతే అంటే ఒళ్ళు పడిపోతుంది. అది బైబిల్ ఏం చెప్తుంది అంటే, పౌలు గారు కపటమైన బోధ చేయటం, మనుషుల్ని రాబట్టుకునే బోధ కాదు. కపటమైన బోధ ఏంటి? మనుషుల్ని చేతిలో పెట్టుకునే బోధ, మనుషుల్ని చేతిలో పెట్టుకునే బోధ. మీరేమో అనుకోనంటే రెండు మాటలు త్వరగా నేను మాట్లాడతాను. మనుషుల్ని చేతిలో పెట్టుకునే బోధ అంటే, మీరు ఇక్కడికి చర్చికి వచ్చిన తర్వాత తప్పకుండా చుట్టాలు కానీ మర్చిపోవాలి. మీ చుట్టాలు కాదు, ఇక్కడ అక్క, బావ, అన్నయ్య, చెల్లి, ఇవి ఉండకూడదు. ఇక్కడ లోపల అవదు పని. పాస్టర్ గారు కూడా మన బంధువు అయినా కూడా అన్నయ్య గారు లేదా బావగారు అని అనకూడదు. ఇక్కడ ఒప్పులు ఉడకో, ఎందుకంటే అది అవదు పని. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు ఉన్నాడు, ఆపరేషన్ చేయించుకోవడానికి మనం ఉన్నాం. అది అంతే చేయాలి. ఒకవేళ బావగారు సరిగా ఆపరేషన్ చేయకపోతే అక్కయ్య గారు బతకరు, అక్కయ్య గారు డబ్బా కట్టేస్తారు. సరిగా అర్థమైంది అనుకుంటారు, కరెక్టే. కనుక రిలేషన్షిప్ని ఉంచకూడదు. డబ్బు మీద సంఘం కట్టబడకూడదు, డబ్బు మీద సంఘం కట్టబడకూడదు, కులం మీద సంఘం కట్టబడకూడదు, రంగు మీద సంఘం కట్టబడకూడదు, కొన్నిటి మీద సంఘం కట్టబడకూడదు. దేవుని వాక్యం మీద సంఘం కట్టబడాలి. దేవునికి స్తోత్రం. కట్టారు, కులం మీద కట్టాం. 4 రోజులు ఉన్న తర్వాత ఏమంటారు చెప్పండి? 4 రోజులు కొన్నిసార్లు పైకి వెళ్తుంది, కొన్నిసార్లు కిందకు వచ్చేస్తుంది. అంటే మనం తెలియదా ఇదంతా? ఎవరు మనం తెలియదా? అవదంటే ఎవరి పని. చాలాసార్లు మనం అలా అనుకుంటాం. యేసు రక్తముతో కడగబడినటువంటి వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యానికి పనికొస్తాడు. దేవునికి స్తోత్రం, పనికొస్తాడు. ఈరోజు నేను మీకేం చెప్పదలిసాను అంటే, పౌలు గారి బోధ కపటమైనది కాదు, కపటమైనది కాదు. మళ్ళీ అయ్యారు నన్ను పిలవరేమని 2 మొక్కలేదు నానిచ్చి తేనిచ్చి దేవుని వర్తమానాన్ని, దేవుని వాక్యాన్ని చెప్పాలి. పిలిస్తే పిలియకపోతే దేవుని మాటను ప్రజలకు చెప్పడానికి మేము నిలబడి ఉన్నాం. పౌలు గారు అక్కడ 5 విషయాలు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, మా సంఘం ఒకే రోజు గొప్పగా ఉన్నతంగా 3 అంతలు 4 అంతలు అయిపోవడానికి గల కారణం ఏమిటంటే, నేను ఆళ్ళలాగా కపటమైన బోధ చేయలేదమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం. కొంచెమైనా పర్వాలేదు, నమ్మకమైన సేవ చాలు. 100 మంది అయినా పర్వాలేదు, నమ్మకంగా నేను సేవ చేస్తాను తప్ప ఎవరి కొరకో నేను కపటమైన బోధ చేసి మనుషుల్ని మభ్యపెట్టి మనుషుల్ని చేతిలోకి తీసుకోవడానికి నేను ప్రయత్నం చేయను. దేవునికి స్తోత్రం. నా దగ్గరకు వచ్చిన వ్యక్తుల్ని చక్కగా కడతాను. చెప్పండి, చక్కగా ఆత్మీయంగా కడతాను. మీరు అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తూ మాట్లాడుతూ, హలో నా వైపు మీకు నా వైపు నాకు చాలా ఎక్కువగా ఉంది. మాట్లాడి సరి చేసిందా? మీరు జవాబు చెప్తే మీరు జస్ట్గా ఇంటే 10 నిమిషాలు. నేను కూలీని కాదు, దేవుని వాక్యాన్ని చెప్పడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. టైం వేస్ట్ చేయదు, 1 మినిట్ కూడా వేస్ట్ చేయదు. ఓకే, దేవునికి స్తోత్రం. శ్రద్ధగా దేవునికి స్తోత్రం. నా మనస్సు కంట్రోల్ ఉండాలి అంటే మీరు శ్రద్ధగా వాక్యం వినాలి. పిల్లలు వినాలి. మీరు నా ముందు కూర్చున్నారనే విషయం మర్చిపోవద్దు. ఒకవేళ ఎవరికైనా లేజీగా బాగోకపోతే వెనకెళ్ళిపడి, ఇక్కడ వెనకెళ్ళిపడి ఆయన కూర్చో. దేవునికి స్తోత్రం. మనం దశలోనికి సంఘాన్ని గురించి వాక్యాన్ని వింటూ వస్తున్నాం. టాపిక్ పోయి చూసారు, టాపిక్ డైవర్ట్. మొదటి మాట ఏంటంటే, మనం ఏం మాట్లాడుతున్నామంటే, మా బోధ ఏమిటండి? కపటమైనది కాదు. దైవజనుడు కపటమైన బోధ చేయకూడదు.
చెప్పండి, కపటమైన. ఒక మాట మీరు చెప్పాలి, దశలోనికి సంఘస్థులు అదృష్టవంతుల దురదృష్టవంతుల? అంటే మన భాషలో అనుకుంటున్నాం, చెప్పండి, అదృష్టవంతుల దురదృష్టవంతుల? ఎలా? మీకేమర్థమైందో చెప్పండి, నేను వింటాను. పౌలు గారు కపటమైన బోధ చేయలేదు కనుక దశలోనికి సంఘస్థులు అదృష్టవంతులు. నేనేమంటానంటే, పౌలు గారు దశలోనికి సంఘానికి నాయకుడిగా ఉన్నాడు కనుక వారు అదృష్టవంతులు. కపటమైన బోధే కాదు, అసలు అలాంటి సేవకుడు వారికి దొరికాడు. చెప్పండి, మీకు తెలుసో తెలియదు, సేవకుని దగ్గర లేనిది విశ్వాసుల దగ్గరికి రాదు. లెక్చరర్ గారి దగ్గర లేని, లెక్చరర్ గారి దగ్గర ల్యాబ్ వచ్చి స్టూడెంట్ దగ్గర ఎలా వస్తుంది? రాదు కదా. అసలు అసలు ఉండాలి, అసలు భారం ఆయన దగ్గర ఉంటే భారం ఇవ్వడం వస్తుంది, అంతే కదా. అది మనం బాగా పాటలు పాడే సంఘానికి వెళ్ళామనుకోండి, మన ఏమవుతాయి? పాటలు వస్తాయి, ఏమవుతుంది? పాటలు వస్తాయి, కొత్త కొత్త పాటలు నేర్చుకుని పాడుతూ పోతూ ఉంటాం. పాటలు పాడకూడదా? పాటలు పాడకూడదా? పాటల మీద సంఘాన్ని కట్టకూడదు. పాటల మీద సంఘాన్ని కట్టేట్లా? వ్యక్తి వాక్యాన్ని విని, వాక్యం విన్న తర్వాత కన్నీటితో ప్రార్థన చేసి మార్పు చెందాలి. నేను నీకు స్తోత్రం. ఆరాధనలో పాటలు అనేవి ఒక పార్ట్, అంతే తప్ప పాటల మీద సంఘాన్ని కట్టడం అనేది కరెక్ట్ కాదు. నీ వాక్యముతో నేను సంఘమును అనేది బయట. వాక్యం 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 వాక్యం. కొన్ని సంఘాల్లో గంటన్నర పాటలు పాడతారు, 25 నిమిషాలు వాక్యం చెప్తారు. ఏ ఎక్కువ? మరి పాటలు ఎక్కువ, లాగి లాగి లాగి. ఎందుకంటే చాలామంది ఇక్కడ వచ్చేటప్పుడు నేను అనుకున్నా, వచ్చిన తర్వాత అనుకున్నా, నేను చెప్పాను కదా, మళ్ళీ ఎప్పుడు వస్తాను నాకే లేదు. కొంతమంది టైంకి ప్రార్థన అవ్వలేదు అనుకోండి, మొహాల నుంచి ఇడ్లీచ్చేస్తారు, బాధపడిపోతారు, తలకాయలు కింద పెట్టేస్తారు. రాత్రులు అయితే ఇంకేంటో వదలడు అన్నాడు. నువ్వు టైంకి వచ్చావా? నువ్వు టైంకి వచ్చావా? టైంకి వదలడానికి చెప్పాలి. నువ్వు టైంకి వచ్చావా? మరి టైంకి ఎలా వదులుతారు? నువ్వు టైంకి వస్తే టైంకి అవుతుంది ప్రార్థన. నువ్వు వచ్చి 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 30 గంట వచ్చావు ఇక్కడికి, ఎంత టైం? నీ కోసం వేసి చూసేలేక ఎంత అయ్యింది కదా. వాస్తవంగా చాలా సమయం వేస్ట్ అయిపోతుంది. అలా చేయకూడదు. టైంకి రావాలి, టైంకి ప్రార్థన అవ్వాలని కోరుకోవాలి. నేను మీకు స్తోత్రం. రైట్, మీ సంగతి నాకు అంత ఐడియా నాకు తెలియదు. 10కి మేము 10 నాకు 3 సర్వీసులు ఉన్నాయి. 3 సర్వీసులు దాదాపు నా చర్చిలోకి వచ్చి నా విశ్వాసం, నా బిలీవర్స్ వచ్చి సండే నేను ఒక 500 మందిని కలుస్తాను. 500 మంది విశ్వాసం. నేను 500 మందికి వాక్యాన్ని బోధిస్తాను. నేను 10కి ఆరాధన స్టార్ట్ అయిందండి. 12:30కి వాళ్ళని ఇచ్చి ఒక 10 నిమిషాలు కూడా దాటివ్వకుండా ఆరాధన అవజేస్తాను. టైం అంటే టైంకి అవజేస్తాను. టైం అంటే టైంకి ప్రార్థనకి రాకపోతే ఊరుకోను కాదు, ఊరుకోను అనే అంత మాట అవసరం లేదు. అలా అలవాటు చేశారు. మొదటి పాటలో లేకపోతే మొదట ఎప్పుడైనా ఎవరైనా పిల్లతల్లు లేకపోతే బాగోని వ్యక్తి ఎవరైనా కొంచెం లేట్గా వచ్చినట్టు పర్వాలేదు. మా చర్చిలో పనిష్మెంట్ ఉంది, మీ చర్చిలో కూడా అవలంబించండి. ఎవరైనా అవలంబిస్తే లేట్గా వచ్చిన వాడి చర్చ అంతా తుడిసేలా లాస్ట్. ఆమె చెప్పండి. ఆదివారం లేట్గా వచ్చారనుకోండి, వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి అది సర్ది చర్చి తుడిసి ఆఖరిని పార్టీగా చెప్పి, అయ్యా నేను వెళ్తానని చెప్పి వెళ్ళాలి. వాళ్ళు ఎవరైనా లాస్ట్ నుంచి వాడికి వాళ్ళకి తెలిసిపోతుంది. గొమ్మ దగ్గర ఉంటారు, వాళ్ళు తెలిసిపోవాలి. దేవునికి స్తోత్రం. వాక్యం 2వ పాయింట్. ఇప్పుడు త్వరగా మాట్లాడండి. నేను సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాను కనుక మాట్లాడండి. మా బోధ కపటమైనది. మీ దగ్గర ఉన్నాయి కొన్ని నేను నేర్చుకోవాలి, నా దగ్గర ఉన్నాయి మీరు కొన్ని నేర్చుకోవాలి. అంటే సరదాగా మేము చూడటానికి వచ్చాను నేను. ఇక్కడ ఏమైనా మంచి విషయాలు ఉంటే నేను నేర్చుకోవాలి, నా దగ్గర ఉన్న మంచి విషయాలు మీరు నేర్చుకోవాలి. అది సంఘం యొక్క ఉద్దేశం. మా బోధ కపటమైనది. దేని మీద కట్టకూడదని చెప్పాం సంఘం? పాటల మీద కట్టకూడదు, మా కులస్తులు అని కట్టకూడదు, మా రంగస్తులు అని కట్టకూడదు, డబ్బులు ఉన్న మీద కట్టకూడదు. యేసు రక్తము, వాక్యముతో యేసు రక్తంతో కడగబడిన వ్యక్తులతో సంఘము కట్టబడాలి. అది చివరి వరకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. రిలేషన్షిప్ని బట్టి కాదు సంఘం. రెండవది, త్వరగా రండి, 2, 3. మా బోధ అపవిత్రమైనది కాదు. రెండవ మాట ఏంటి? మొదటి మాట
మా బోధ కపటమైంది కాదు. ఒక పక్కింటోడు బిర్యానీ వండుకుంటున్నాడు. అమ్మ ఈరోజు పచ్చిపులుసు చేసింది, లేకపోతే కోడిగుడ్డు వండింది. ఈ పిల్లలు ఆ ఇంటి వైపు చూస్తున్నారు. అమ్మ చెప్తుంది, వాడు ఎక్కడి నుంచి తెచ్చి దొంగతనం చేశారో, అబద్ధం ఆడారు, ఎలా తెచ్చి వండుతున్నారో నాకు తెలియదు నాన్న. నేను మాత్రం కష్టపడి ఈ కోడిగుడ్డు నీ కోసం తెచ్చాను. నేను ఎంతకంటే నీకు ఎక్కువ నేను ఇవ్వలేదు. చాలాసార్లు మీరు గమనించారో లేదో, చాలాసార్లు మనం ఏం చూస్తామంటే అక్రమమైన దాని కొరకు పరిగెత్తు పోతూ ఉంటాం. అవసరం లేదు. దేవుడు మనకి ఇచ్చే కృప చాలు. ఒక ఆయన సంఘానికి వచ్చి మాట్లాడుతూ చెప్పాడు. అతను చాలా పెద్ద వ్యక్తి, అంటే గ్రీటింగ్స్ చెప్పమని నేను ఇచ్చాం. ఆయన అన్నాడు, ఈ సంఘానికి ఏమైనా కొరత ఉంటే తప్పకుండా నేను చేస్తాను అన్నాడు. లాస్ట్ 5 నిమిషాల తర్వాత నేను మాట్లాడుతూ చెప్పాను, ప్రస్తుతానికి మా సంఘానికి ఏ విధమైన కొరత లేదు. దేవుడు ప్రస్తుతానికి అన్ని కొరతలు తీర్చాడు. ఉన్న కొరతలు కూడా దేవుడు తీర్చబోతున్నాడు. అవసరమైనప్పుడు మీకు తప్పకుండా మేము చెబుతాం. ఎందుకో నాకు మనసు అంగీకారంగా లేదు, ఇష్టం అనిపించలేదు. ఒకవేళ అతను డబ్బులు ఇవ్వచ్చేమో, ఇంకేమేమి ఇవ్వచ్చేమో, ఇచ్చానని ఇంకోటి చెప్పుకోవచ్చేమో. నో సాటిస్ఫాక్షన్, నాకు ఇష్టం లేదు. దేవుని కృపను బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనంతటిగా మనం ఒక ఆత్మీయతను సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. అది చాలా అవసరం. మనం ఎప్పుడైనా కష్టపడిన దాంట్లో అనవసరమైన కొంచెం వచ్చి పడింది అనుకో, బుక్కావాని తైలములో చచ్చినీయక పడినట్టు కొంచెం పడగానే క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు. క్రెడిట్ ఎవరు తీసుకుంటారు? వాళ్ళు తీసుకుంటారు. అబ్రహాం నూలిపోకుండా ఎందుకు వద్దన్నాడు? అబ్రహాం అలా ఎందుకున్నాడు అనుకున్నారు? నేనే అని వీడు ఊరంతా చెప్తాడని. అబ్రహాం ఏమన్నాడు? 14 అధ్యాయాల ఆదికాండంలో, నూలిపోగు కూడా నీది నాకు వద్దు, నా దేవుడు నన్ను గొప్పవాడిగా చేయాలి, నా దేవుడు నన్ను గొప్పవాడిగా చేయాలి. దేవుని కృప. ఇప్పుడు సంఘంలో కపటమైన బోధ ఉండకూడదు. ఏ బోధ ఉండకూడదు? బోధ ఉండకూడదు. రెండవది అపవిత్రమైన బోధ. చెప్పండి, ఏ బోధ? అపవిత్రమైన బోధ. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, తెస్సలోనికీ సంఘస్థులారా, మీకు నేను ఎప్పుడు అపవిత్రమైన బోధ చెప్పలా, అపవిత్రమైన మాటలు చెప్పలా, అపవిత్రమైనటువంటివి ఏమి చేయగలరు. అపవిత్రమైన బోధ అంటే ఉదాహరణ చెప్పమన్న వాళ్ళు చెప్పేకెత్తండి. ఉదాహరణ చెప్పమన్న వాడు చెప్పేకెత్తండి. మరి అర్థమైపోయింది అన్నవాడు చేయక అవసరం లేదు. లేనిది ఉన్నట్టుగా చెప్పడం. ఇంకా అపవిత్రమైన బోధ. అపవిత్రమైన బోధ అంటే అర్థం ఏంటంటే, అసలు వాక్యాన్ని విడిచిపెట్టేసి లోకంలో ఉన్న సంగతి అంతా తీసుకొచ్చి, పలానా ఊరు వెళ్ళా నేను, మరీము గారు ఉంది, ఆ మరీము గారికి 3 పిల్లలు, ఈ స్టోరీ ఒక అరగంటలాగా చూశారు. అసలు విషయాన్ని పక్కన పెట్టేసి కొత్త విషయాన్ని తీసుకొస్తారు చూశారు. దీన్ని అపవిత్రం అన్నారు. ఏమన్నా చెప్పండి? అపవిత్రం. దాంట్లో వాక్యం తక్కువ, లోక విషయాలు ఎక్కువ. ఇన్స్ట్రక్షన్స్ అనేది మీ ఊర్లో కూర వండేటప్పుడు కరివేపాకు, మాంసం ఎంత వేస్తారో కరివేపాకు కూడా అంత వేస్తారా? మీ ఊర్లో చెప్పండి, ఎక్కడ అలా వేస్తారా? ఎంత వేస్తారు? వాసన కోసం ఎంత వేస్తారు, అర్థం అవడం కోసం ఎంత చెప్పాలి. కరివేపాకు అంటే ఏంటి? ఉదాహరణ, సువాసన కోసం, సాక్ష్యం కోసం, అర్థం అవడం కోసం ఎంత చెప్పాలి? ఇంత. ఒక ఊరిలో రాముందని ఎత్తి ఆ ఫ్యామిలీ గురించి మొత్తం అంతా చెప్పేసి లేక వాక్యం అయిపోతుంది. దీన్నే బైబిల్లో ఏం చెప్పారంటే అపవిత్రమైన బోధ, అపవిత్రమైనటువంటి బోధ. బైబిల్ ఏం చెప్తుంది అంటే, తెస్సలోనికీ పత్రికలో పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మేము అపవిత్రమైనటువంటి బోధను చేయి. రెండో పాయింట్, మూడో పాయింట్ రండి. 2:3 మోసయుక్తమైనది కాదు, మోసకరమైన బోధ కూడా మేము చేయి. దేవునికి స్తోత్రం. చెప్పండి, మా బోధ మోసకరమైనది కాదు. ఇప్పుడు చెప్పండి,
తెస్సలోనికి సంఘస్థులు అదృష్టవంతులు. చెప్పండి, అదృష్టవంతులే కదా? ఇంత ఖచ్చితంగా, నమ్మకముగా, యథార్థంగా ఉన్నా లేకపోయినా యథార్థమైనటువంటి సేవ చేసేటటువంటి దైవజనుడు దొరుకుతా చెప్పాలి. అదృష్టవంతుడు, అదృష్టవంతుడు, అదృష్టవంతుడు. నిజంగా చాలా సందర్భాల్లో మనం అనాలి, చెప్పాలి. సేవకుడు, మంచి సేవకుడు దొరికినప్పుడు, మంచి ఆత్మీయుడు దొరికినప్పుడు, మంచి ఆత్మీయమైనటువంటి దైవజనుడు దొరికినప్పుడు చెప్పాలి, ఆ దైవజనుడు దొరుకుతుంటే మాకు ఎంతో అదృష్టమైన అదృష్టం. వారి ఖచ్చితమైనటువంటి వాక్యాన్ని చెప్తారు. వారు సలహా ఇస్తే దేవుడిచ్చినట్లుగా, దేవుని దగ్గర నుంచి వచ్చినట్లుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటుంది? వారు సలహా ఇస్తే దేవుని దగ్గర నుంచి వచ్చినట్లుగా ఉంటుంది. దైవజనుడు ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు, దైవజనుడు ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు, దావీదుని గురించి మాట్లాడుతూ అంటాడు, దేవుని హృదయంలో ఉన్నది దావీదు హృదయంలోకి వచ్చేస్తాడు. వెంటనే దావీదు ఆలోచిస్తూ ఉంటే దావీదు హృదయంలో ఎదుగుతాడు. అసలు దేవుని మందిరం దావీదు కట్టాలని ఎవరి హృదయంలో ఉంది? అసలు దేవుని హృదయంలో ఉన్నది దావీదు హృదయంలోకి వచ్చింది. అందుకే దావీదుకి మరొక పేరు ఏంటంటే దైవ చిత్తానుసారమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం. నా చిత్తానుసారుడు అని. మనం ఎప్పుడు కూడా ఒక దైవజనుడు సలహా ఇస్తే, వివాహ విషయమైన, ఇల్లు కట్టుకునే విషయమైన, ఉద్యోగ విషయమైన, చదువు విషయమైన దైవజనుడు ఒక సలహా ఇస్తే ఎలా ఉండాలి? దేవుడిచ్చినట్లుగా ఉండాలి. దేవుని తలంపై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజు మీరు మాట్లాడి ఉండకపోతే, ఆ రోజు ఆ సలహా ఇచ్చి ఉండకపోతే, ఆ రోజు ఆ మాట నన్ను హెచ్చరిక చేయకపోతే ఈ రోజుకి నేను ఈ స్థితికి వచ్చేదాన్ని కాదు. దేవునికి స్తోత్రం. అది పలకాలి, అది పలకాలి, అది పలకాలి. మనం ఎప్పుడైతే ఆ మాటను మనం గుర్తిస్తామో, గ్రహిస్తామో, అప్పుడు మనం ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మీయతను గమనించుకోగలుగుతాం. పౌలు గారు 5 విషయాలు చెప్పాడు అక్కడ. మొదటి త్వరగా చెప్పాలి. నేను మా బోధ కపటమైనది కాదు. మొదటి మాట, మా బోధ కపటమైనది కాదు. రెండవది, మా బోధ అపవిత్రమైనది కాదు. మూడవది, మా బోధ, నేను మోసగాడి కాను. అచ్చు తెలుగులో చెప్పాలంటే ఏమన్నాడు? నేను మోసగాడి కాను. మెప్పించి కనిపించి ఏదో 4 కలబొలి మాటలు చెప్పి మెప్పించి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. నేను క్రీస్తుని ప్రకటించుట కొరకు ఇక్కడికి వచ్చింది. దేవునికి స్తోత్రం. అది ఆయన ఉద్దేశం. మోసం అయ్యా మరి ఆ పక్క వాళ్ళు, ఆ సంఘస్థులు గొప్పగా అయిపోతారు. నాకు తెలియదు వాళ్ళు ఎలా చేస్తున్నారు, నాకు తెలియదు. వారిని చూసి నేను అలా చేయను, వాళ్ళని చూసి నేను అలా చేయను. నాకున్నది చాలు, నాకున్నది చాలు. నాకు దేవుడిచ్చినటువంటి ఆత్మను నమ్మకంగా నడిపిస్తాను. నేను చక్కగా ఆత్మీయంగా బలపరచబడతా. నేను దేవుని కొరకు నమ్మకంగా ఉంటాను. సేవకులకి ఎంతమందికి ఇలాంటి స్వభావం ఉంటుంది చెప్పండి? ఎంతమందికి ఉంటుంది? చాలా కష్టమండి. నేను 30 years పనిచేస్తున్నాను. ఒక 1 year సేవకు వచ్చిన తర్వాత 30 years పనిచేస్తాను. 30 సంవత్సరాలు పనిచేస్తాను. నేను కాలినడకతో సేవ చేశాను. తర్వాత సైకిల్ తొక్కా. దాదాపు 30 సంవత్సరాలకు పనిచేస్తాను. నేను ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించి బలపరిచి నా పరిచర్య ఎక్కువ చేసి నేను అనేక స్థలాలకు వెళ్ళడం కొరకు ఒక కారు ఇచ్చాడు. 30 years పనిచేస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఈ మధ్య 2 సంవత్సరాలు సేవకు వచ్చేవాళ్ళు అనుకోండి, 3వ సంవత్సరం కారు కొనేయడం చూస్తున్నాను. ఎన్నో సంవత్సరం? అంత 3వ సంవత్సరం అంటే చాలా ఎక్కువ. అంటే ఏంటి ఉద్దేశం? ఏదో అయిపోదాం, త్వరగా ఏదో అయిపోదాం. ఆయనే కాదు అసలు మీ గొప్పవాడు. దేవుడు నడిపించిన విధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కష్టపెట్టకుండా దేవుడు ఎవరికి ఏది ఇవ్వడు. ఇచ్చినా దాని విలువ వాడికి అర్థం కాదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ
వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం. శ్రమల గుండా విశ్వాసి దేవుని గుండా నడవాలి, శ్రమల గుండా నడవాలి. అప్పుడప్పుడు స్త్రీలు అంటారు, నీవుంటే నువ్వు చేసేది సంసారం, ఏమీ లేకుండా చేయగలిగిందే సంసారం. ఒక 50,000 జీతం వస్తుంటే నువ్వు చేసేది ఏముంది? 50,000 జీతం వస్తే వంట వండుకుంటారు ఇంటికాడ. వీళ్ళిద్దరు ఊరంతా తిరిగి వచ్చేసి సాయంత్రం వచ్చేట కాడ అక్కడ 2 పొట్లాలు కట్టించుకుంటారు. 2 పొట్లాలు కట్టించుకొచ్చి ఆ పొట్లాన్ని కొడుకుంటారు. పొద్దున్నే మళ్ళీ ఎవరు బ్యాగ్ వేసుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. అన్నం వండుకుంటారు బద్దకం, బద్దకం, ఎంత బద్దకం. జీవితంలో పరిస్థితి మనం నేర్చుకోవాలి. కొంతమంది త్వరగా ఏమనుకోండి, నేను మాట్లాడతాను. నాకు 30 years విశ్వాసంతో నడిచిన అనుభవం, నా సేవ కొంచెం ఎక్కువ అనుకోండి. నేను కొందరి ఇంటికి ఒకసారి 1 నెల 2 నెలలు వెళ్ళలేకపోయాను అనుకోండి. ఈ కొత్తగా వచ్చిన సేవకుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ప్రైజ్ లాడ్ ఉంటుందిగా మనం కలుసుకోవడానికి ఏముంది? ప్రైజ్ లాడ్ ఉంటుందిగా, ప్రైజ్ లాడ్ అంటాడు. మూడో మొక్క ఏంటి మంది అక్కడ? మూడో మొక్క ఏంటది? మోసపూరితమైన బోధ. రైట్, ఆ మొక్క వస్తున్నా. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ప్రైజ్ లాడ్ అంటాడు. ప్రైజ్ లాడ్ ఒక 2 నిమిషాలు అయ్యగారిని పోయి మాట్లాడతాడు. వచ్చినోడు అయ్యగారు గొప్పోడు వెళ్తా అంటాడు. రైట్, మంచిది, సంతోషం. వీడు కొద్దిగా కనిపెట్టి జాగ్రత్తగా ఉండేవాడు అయితే పర్వాలేదు, టీచి పంపుతాడు. సందర్భం సంవత్సరం అక్కడ. మూడో మాట అంటాడు, అయ్యగారు ఈ మధ్య మీ ఇంటికి వచ్చారా? వాడు రాలేదంటాడు. ఇంటోడు ఏమంటారు? రాలేదంటాడు. రాలేదు అనగానే వెంటనే అంటాడు, ఆయనకి ఎక్కడండి బాబు, ఆయన ఇరిగా బోరిగా ఓడు అంత పరిస్థితి, ఆయన మిమ్మల్ని పట్టించుకునే అంత టైము లేదు. దేవునికి స్తోత్రం. ఈయన యేసుప్రభువుని ప్రకటిస్తున్నాడా? ఎవరిని ప్రకటిస్తున్నాడు? ఇప్పుడు మీరు చెప్పాలి, ఎవరిని ప్రకటిస్తున్నాడు? కపటమైన బోధ, మోసకరమైన బోధ. ఏమంటే వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, ఓ సంఘస్థులు, వారి వరకు కన్నీటిని ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళకి నువ్వు గేలం వేయడం ఎందుకు? అసలు వాళ్ళకి గేలం వేయడం ఎందుకు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసకరమైన మాటలు చెప్పడం. కొంచెం పురుషులు అటు ఇటుగా ఉంటారుగా, ఎందుకని? రోడ్ల మీద అటు ఇటు తిరిగి వస్తారు కదండి, పురుషులు అటు ఇటు తిరిగి వస్తారు కదా. వీళ్ళకి 2 in 1 ఉండదు. వెంటనే అంటాడు, దీనికి అదే చెప్తున్నా నేను, ఆయన నిన్ను పట్టించుకోడే అని చెప్తానే ఉన్నా, కానీ ఇదేం చెప్పలేదు. ఇది ఆయనే మా దేవుడు అంటది, ఆయన రాబోతే కుదరదు అంటది. నేను చెప్తానే ఉన్నా, ఆయన పట్టులో లాగా ఇప్పుడు లేడని. కొంతమంది మూమెంట్ల ఈ కథలనే నేను 30 సంవత్సరాలు ఇండుకుంటూ నేను వస్తున్నాను. మీరు కొత్తగా చెప్పవలసిన చెప్పండి మాట్లాడితే 6 నెలలు వెళ్ళకపోతే చర్చికి రావా? నువ్వు చెప్పాలప్పుడు దైవజనుడికి సేవ ఎక్కువై నేనే ఒక్కొక్కరిని బలపరచాలి. వారు నా ఇంటికి రాకపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. ఆనందం తేవాలా? కొంతమందికి ఆనందం ఏం చచ్చినా పోయినా అది అనవసరం. ఇక తప్పకుండా వచ్చి చెప్పండి ఏం చేయాలి? ఆనందం రాసి సవర్ తీసి వెళ్ళాల్సింది. అవసరం లేదు. బలహీనులైన వారిని బలపరచడం కొరకు హౌస్ విజిటింగ్. దేవునికి స్తోత్రం. బలహీనులైన వారిని బలపరచడానికి. ఎవరికో బాలేదు, ఎవరికో పరిస్థితి, వాళ్ళ ఇంటికి వెళ్తారు కానీ మా ఇంటికి రారేంటి? మా ఇంటికి ఎందుకు వస్తారు మీరు? ఇంట మాటలు
సంఘ అభివృద్ధిని కోరుకునే పని. ఇది చాటుగా తీసుకుని ఈ కొత్తగా వచ్చినవాడు, క్షమించండి నన్ను, నేను సేవ ప్రారంభించినప్పుడు ఏమంటారు వాళ్ళకి, అయ్యా పుచ్చలపల్లి సుందరయ్య గారి తాలూకు వ్యక్తులు ఏమంటారు, అయ్యగారు చెప్పండి, కామ్రేడ్స్. అవును, వాళ్ళు ప్రార్థన అంటే ఒప్పుకోరు. వాళ్ళ మధ్యలో సేవ స్టార్ట్ చేశాను. ప్రార్థన పెడితే ఒక్కడు వచ్చేవాడు కాదు, చాలా కష్టం. అసలు అన్ని మధ్యలో సేవ చేయడం చాలా ఇబ్బంది పడేవాడు, చుట్టూ పీక్కునేవాడు. ఒక్కడు చాలా కష్టమైనది. ఒక 2 or 3 years అసలు ఒక్కడు చర్చకొచ్చేవాడు కాదు. ఆ బెంచ్ చేసుకుని అక్కడే కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అంత పరిస్థితి. దేవుడు పరీక్ష అప్పుడు. ఇప్పుడు 15 మంది పాస్టర్ గారు అయ్యారండి. ఎంత? ఎక్కడి నుంచి? ఆ సంఘంలోంచి 4 లాగుతాడు, ఈ సంఘంలోంచి 4 లాగుతాడు. బలహీనుల్ని, ఎవరినండి? బలహీనులు. ఇక్కడ తిట్టకూడదు, కొట్టకూడదు, అలాంటి కొందరు ఉంటారు. గద్దించకూడదు, గద్దిస్తే చర్చికి రారు, తిడితే చర్చికి రారు, తప్పు చెప్తే చర్చికి రారు, అలా ఉండంటే చర్చికి రారు, ఇది ఎలా చేయంటే చర్చికి రారు. ఇలాంటి కొందరు ఉంటారు. 2 in 1. యోధా ఇస్కరియోతు లాంటివాడు. రాత్రి చోట పగల చోట వాళ్ళ పాయింట్ అది కదా. పగలేమో యేసుప్రభు రాత్రి సమయం వచ్చేలేక ముద్దు పెట్టుకుని యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ పగలే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఏ రోజు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి వెళ్తారు అన్నమాట. అలాంటి కొందరు ఉంటారు. ఆ సంఘం నుంచి 4, ఈ సంఘం నుంచి 4, ఈ సంఘం నుంచి 4, మొత్తం 4 ఎంతమంది? నాది సంఘం అంటాడు, ఏదో పేరు పెట్టి నాది సంఘం అంట. ఎక్కడికన్నావు రా నాయన, నువ్వు ఎక్కడికన్నావు? ఎవరికి ప్రార్థించావు? ఎవరికి యేసుప్రభు గురించి చెప్పావు? అసలు చెప్పావా? చెప్పలా. 3వ మాట ఏమన్నాడంటే అపోస్తలుడు పౌలు, ఇప్పుడు అర్థమైన మోసకరమైన బోధ అంటే ఏంటో అర్థమలేదా? దేవునికి స్తోత్రం. ఇది మోసం. ఇప్పుడు ఇంతకీ మనం ఎందుకు చెప్పుకున్నాను వాళ్ళ మీరు మోసపోకూడదని? అంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఇదన్నారు ఇంకోటి, విషయం తేడాగా అవుతుంది. నిజమండి, మీరేమవ్వకూడదు? మోసపోకూడదు. రైట్. వెళ్ళ కొన్నిసార్లు ఎవరో ఒక అమ్మాయి మధ్య మాట్లాడుతున్నారు, ప్రార్థన. నేను రాలేనమ్మా, నువ్వేరా ప్రార్థన చేస్తాను? నేను ఈరోజు రాలేదు, నా ప్రార్థన రాలేదు, నేను రాలేదు, రా అలా అన్నామనుకోండి, ఈ విశ్వాసం కోపం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. కోపం అలా రాకూడదు. సేవకుడిని ఎప్పుడైతే మనం సేవకుడి యొక్క ఆ పరిస్థితిని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. అవును, మా మైండ్ అంతా నువ్వు తీసేసుకున్నావుగా. మా వాళ్ళు గొర్రెలాగా అక్కడికి పెట్టారు కూడా. దేవునికి స్తోత్రం. నా వైపు మనం అలాంటి మనసు కలిగి ఉండకూడదు. మోసకరమైన వాడు మాట చెప్తారు, వాడు ఎంతటి వాడు. మీకు ఇంకో మాట చెప్పాలి, మన పాస్టర్ గారి కంటే బాగా చదువుకున్నవాడు అయ్యి ఉండొచ్చు, మన పాస్టర్ గారి కంటే బాగా పాడేవాడు అయ్యి ఉండొచ్చు, మన పాస్టర్ గారి కంటే బాగా వక్తలు అయ్యి ఉండొచ్చు. పని అవ్వదు. మీ అమ్మకి ఏమి రాదు, పక్కింటి అమ్మ బాగా చదువుకుంది, మీ అమ్మ అవుద్దా? చాలామంది అట్లా చేస్తారు. అసలు అక్షరం రాకపోవచ్చు. అక్షరం దైవజనుడిగా పిలిచినటువంటి వ్యక్తిని తప్పకుండా దేవుడు ఒక తలాంతు ఇచ్చి పంపుతాడు. దేవునికి స్తోత్రం. అసలు తలాంతు లేకుండా ఎవరు దేవుడు సేవ కోసం పిలువడు. కనుక 3వది ఏంటంటే, త్వరగా ఎదురుపోతున్నా, మోసకరమైన బోధ. అపోస్తలుడు పౌలు ఏమిటంటే, నేను మోసకరమైన బోధ చేయి. 4వది 2:5 ఇచ్చకపు మాట. నేను చెప్పండి. 4 మా బోధ ఇచ్చకపు బోధ కాదు. 5వది ధనాపేక్షతో కూడినటువంటి బోధ కాదు. 5వది ఏంటి? 2:5 ధనాపేక్షతో కూడిన బోధ కాదు. అంటే డబ్బులు ఇస్తాం రండి, బాప్తిస్మం ఇస్తే 200, బాప్తిస్మం ఇస్తే 500, అక్కడ ప్రార్థన పోతే 300. ఇది
మా బోధ డబ్బుతో కూడినటువంటిది కాదు. దేవునికి స్తోత్రం. అర్థమైపోయింది మీకు త్వరగానే చెప్పండి. దేవునికి స్తోత్రం. చూసి అర్థమైపోయింది మీకు కూడా. త్వరగా చెప్పండి. ఏం కనిపిస్తుందా? మా బోధ ధనాపేక్షతో కూడింది కాదు. డబ్బులు ఇచ్చి బాప్తీసం ఇచ్చి ఎంతసేపు నుంచోబెడతామండి మనుషుల్ని? ఏమండి, డబ్బులు ఇచ్చి ఎంతసేపు నిలబెడతాం మనిషిని? బేబే అట్లా కాదు. అందుకే అపోస్తలుడు పౌలు ఏమంటాడు అంటే, మా బోధ వాక్యానుసారమైంది. దేవునికి స్తోత్రం. మా బోధ వాక్యానుసారమైంది. అందరూ చెప్పండి. మీకు ప్రతి వారం మీరు చర్చికి వస్తున్నారా? రైట్. చర్చిలో వాక్యం వినబడుతుందా? చర్చిలో వాక్యం వినబడుతుందా? వినబడుతుంది. నిజమైన, స్వచ్ఛమైన, కరెక్ట్ అయిన, వాక్యానుసారమైన బోధ వినబడుతుందా? చెప్పాలి. వినబడుతుందా? వినబడుతుంది. నేను అప్పుడప్పుడు చర్చిలో అనౌన్స్మెంట్ చేస్తా. నా పద్ధతి నచ్చకపోతే, నాకంటే చక్కగా ఎవరైనా ఉంటే, వాక్యం చెప్పగలిగిన వాడు కానీ నా పద్ధతి కంటే మంచి పద్ధతి కలిగిన వాడు ఎవరైనా దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళండి. దేవునికి స్తోత్రం అని అనౌన్స్ చేస్తా. దేవునికి స్తోత్రం. రైట్. నేను చేయగలిగినంత చేస్తున్నాను. ఒకడు ఎంతకే నా పద్ధతి ఇంకా నచ్చలేదు, మీకు ఇంకా క్వాలిటీ కావాలి, సరే ఇంకెక్కడ చూడండి, మరి మంచిది. తప్పేం లేదు. కానీ మనం చర్చికి వచ్చిన తర్వాత వాక్యానుసారమైనటువంటి పద్ధతి కలిగి ఉండాలి. మా సంఘం, అందరూ చెప్పండి లాస్ట్ మాట, మా సంఘం వాక్యానుసారమైన సంఘం. చెప్పండి, మా సంఘం మరి ఏది కాదు? మా సంఘం అపటమైనది. త్వరగా చెప్పండి. ఆయన చెప్పండి. మరి మా సంఘం అపటమైనది కాదు. మా సంఘం అపవిత్రమైనది కాదు. మా సంఘం మోసకరమైనది కాదు. మా సంఘం ఇచ్చగపు మాటలు చెప్పులని కాదు. మా సంఘం డబ్బుతో ఎరవేసి సంఘాన్ని నింపుకునే సంఘము కాదు. దేవునికి స్తోత్రం. కాదు. ఇది సంఘం, అది సంఘం. సంఘములో ఉండకూడనటువంటివి చెప్పాడు పౌలు గారు. ఇంతకీ ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే, అందుకే నా సంఘం ఇంత పెద్దది కాలేదు అని. నేను ఈ 5 కనుక నా సంఘంలో ఉపయోగించి ఉంటే ఏమయ్యేది? పెద్ద గుంపు అయ్యేది. ఎంత అయ్యేది? పెద్ద గుంపు అయ్యేది. ఎక్కడికి? నరకానికి తయారు చేసే ఒక పెద్ద గుంపు అయ్యేది. అలాంటి గుంపు. అది నాకెందుకు? కనుక పరలోకానికి పనికొచ్చే కొద్ది మందిని తీసుకుని నేను కూడా చక్కగా ప్రయాణం చేస్తాను. నీవు సిద్ధపడము, నీతో కలిసిన వారిని సిద్ధపరచు. దేవునికి స్తోత్రం. సంఘములో కపటమైనటువంటి బోధ ఉండకూడదు. అపోస్తలుడు పౌలు తెస్సలోనికి సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను కపటమైన బోధ చేయను, అపవిత్రమైన బోధ చేయను, మోసకరమైన బోధ చేయను, కలిపి చెరిపెడి మాటలు చెప్పను, అపవిత్రమైనటువంటి మాటలు చెప్పను. ఒకవేళ సందర్భం వచ్చి ఒకవేళ ఏదైనా విషయాన్ని చెప్పవలసి వస్తే దాన్ని కూడా చక్కగా కొన్ని మాటలు కట్ చేసి చెప్పాలి. సంఘం రోత విషయాలు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడకూడదు. మాట్లాడకూడదు. ఎందుకని అంటే బైబిల్ అక్కడ నాలుగోది అది ఇచ్చకప్పు మాటలంటే అవి ఇచ్చకప్పు మాటలంటే అవి ఏయో పిచ్చి మాటలు, ఎక్కడో లోక సంబంధమైనటువంటి వర్డ్స్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగం. నా బోధ అలాంటిది కాదు. యేసుని నమ్మండి, రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం. యేసుని నమ్మండి, రక్షణ పొందండి. అది స్లోగన్. అలా ఉండాలి. కనుక తెస్సలోనికి సంఘం జాబ్ ఇస్తున్నాడు పౌలు గారు. త్వరగా చెప్పండి వాక్యం. వాళ్ళ ప్రశ్న ఏంటి? తెస్సలోనికి సంఘస్థుల యొక్క ప్రశ్న ఏంటి? తెస్సలోనికి సంఘస్థులు ప్రశ్న ఏంటి పౌలు గారితో? మన సంఘం ఎందుకు ఎప్పటి నుంచో అలాగే ఉంది, 100 మంది లాగానే ఉన్నారు, ఎందుకని 500 మంది కాలేదు అని ప్రశ్న. పౌలు గారు ఏం జవాబు చెప్పాడు? 5 జవాబులు చెప్పాడు. నేను అలా చేయలేనయ్యా, మోసం చేసి, దగా చేసి, అలా చేసి, మాటలు చెప్పి, ఇలా చెప్పి, అలా చెప్పి నేను సంఘాన్ని గొప్ప చేయలేదు. అలా చేసి ఎప్పుడూ చేసేవాడిని. నాకు అలాంటి సంఘము వద్దు. చెప్పండి, నాకు అలాంటి సంఘము వద్దు.
నాకు నిజమైన నమ్మకమైన యథార్థమైన ప్రార్థన కలిగిన వాక్యంతో కట్టబడినటువంటి సంఘము కావాలి. అందులో ఆగా వానండి, ఓ లేచి నిలవండి. ఓ సంఘమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. సంఘము దేవుని కొరకు కట్టబడాలి. అందరూ చేతులు పైకెత్తి అందరూ చిన్నగా ప్రార్థిద్దాం. నేను ప్రార్థన చేయబోతున్నాను. అందరూ కూడా చేతులు పైకెత్తండి. అందరూ స్పష్టంగా చెప్పండి, ప్రభువా ఒక మంచి దైవజనుడిని